అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
రామచంద్రాయ ఓం నమో భగవతే రామచంద్రాయ. మనం దాన్ని జపిస్తే దాని యొక్క పరమార్థం మరింత ఉంటుంది. శం కరోతి శంకర, శుభం కరోతి శివ. ఉపశమనాన్ని కలిగిస్తుంది, అలాగే శుభాన్ని కలిగిస్తుంది. ఈ భావంతో మనం ప్రారంభిద్దాము. మరలా వ్యక్తం పర్యువాసతే
అలాగే మనకి కనిపించేది ఒకటి కాలం. కాలం అనేది చాలా అంటే పరమాత్మ కాల రూపంలో ఉంటాడు కాబట్టి కాలాన్ని మనం గౌరవించాలి. ఆ కాలంలో మనకి కాలం విలువ కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. పరీక్షకి వెళ్ళే ముందు, పరీక్షకి లేట్ అయినప్పుడు, బస్సు దొరికినప్పుడు, అలాగే మనకి కొన్ని సందర్భాల్లో కాలం యొక్క విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి కాలాన్ని మనం చాలా చక్కగా సద్వినియోగపరుచుకోవాలి. కాబట్టి ఎందుకు చెప్పానంటే 11:30 అయింది. ఈరోజు కార్యక్రమం మనం కొద్దిగా త్వరగా 12:30 కల్లా ముగిద్దాం. కాబట్టి సమయాన్ని మనం చక్కగా భజన ఎక్కడ గ్యాప్. అసలు వార్షికోత్సవం అంటే ఎప్పుడూ మనకు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళం. ఇవాళ మరి గురువు గారు చాతుర్మాస దీక్షలు ఉండడం వల్ల మనకు కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి కదా, ఇదే మనకి చాలా ఇదేంటి. కానీ అయినా సరే మనం ఎన్నున్నా సరే, కోటి పనులు ఉన్నా మనం ఏం చేస్తాం, సత్సంగానికి వస్తాం. కాబట్టి మన అందరం కూడా అందులో భాగస్థులమైనందుకు ఆ భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నీ పాదాబ్జంబులు బ్రహ్మపూజ్యంబులు, నీ సేవ సంసార సంతాపదంసి నీయవు కదా, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదయ్యా, కృష్ణ మాధవ గోవింద. అందరికీ కూడా కృష్ణుడు అంటే ఎప్పుడు కూడా ఆనందమే. ఎందుకంటే కృష్ణ అంటేనే ఆనందం అన్నమాట. ఈ కృష్ణ అనే నామాన్ని ఎవరైతే ఆ నిత్యం తలుచుకుంటారో, కృష్ణుని స్మరించుకుంటారో వారందరికీ కూడా ఆనందమే. అసలు భగవత్ నామమే ఆనందం. చూడండి, అనేక రకములైన తీపి పదార్థాలు ఉంటాయి. అందులో లడ్డూదొక రుచి, మైసూరుపాకుదొక రుచి, కోవాదొక రుచి, పరమాణాలదొక రుచి, పూరిదొక రుచి, బొబ్బట్లదొక రుచి. ఇందులో ఏది మీకు ఇష్టం అంటే మనం ఏం చెప్పలేం, అన్నీ ఇష్టమనే కానీ ఉంటాయి మనకు అనమాట. అలాగా భగవన్నామాలన్నీ మనకు ఇష్టమైనవే. అయితే ఈ భగవంతు నామాన్ని మనందరము కూడా స్మరించుకుంటూ ఉండాలండి ఎప్పుడు. అలా స్మరించుకున్నప్పుడే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆనందం కలగడానికి మనం ఏం చేయాలండి అంటే నిత్యము కూడా భజన చేయాలంట. భజన వల్ల ఏమిటంటే అనేకమైనటువంటివి మన పక్కకి తొలగి మనందరము కూడా ఆ భజనని వల్లనే మళ్ళీ కూడా సత్పురుషులుగా మారుతూ ఉంటాం. అంటే ఇక్కడ పురుషుడు అనగానే మళ్ళీ స్త్రీలు అనుకోకూడదు. మానవులంతా పురుషుడే, ఉన్నది స్త్రీలే. ఉన్నది ఒకే ఒక పురుషుడు. ఎవరు అంటే పరమ పురుషుడు. ఎవరంటే ఆ భగవానుడు అని చెప్పుకుంటారు. అయితే ఇవాళ వచ్చినటువంటి విశేషాన్ని మనం ఒకసారి చెప్పిస్తున్నాం. ఇవాళ మనకి అందరికీ తెలుసు శ్రావణ పౌర్ణమి. ఈ నిన్నంతా మనకు వరలక్ష్మీ వ్రతం హడావిడి అయిపోయింది. ఇవాళ మనకి శ్రావణ పౌర్ణమి. మనం చెప్పుకున్నాం కదా, నిత్యము మన పండగలు ఉండాలి, నిజంగా మన అందరూ సంతోషంగా ఉండాలి, అందరిళ్ళకి అందరూ వెళ్ళాలి, అందరూ రావాలి. మన నిత్యము సంతోషంగా ఉండడం కోసమే మన పూర్వీకులు మనకి ఈ పండగలు, ఈ తాలూక ప్రత్యేకమైనటువంటి నిధులు అన్నీ కూడా మనకి ఇవ్వడము జరిగింది. అయితే ఇవాళ వచ్చేటటువంటిది ఈ పౌర్ణమి ఏమిటి అంటే మన అందరికీ తెలుసు. ఎందుకంటే రాఖీ పౌర్ణమి అనేటువంటిది మనకి ఈరోజు ప్రత్యేకమైనటువంటిది అనమాట. ఏమిటండి రాఖీ పౌర్ణమి అంటే రక్ష అనమాట, రక్షాబంధన్ అని. ఇది ఈ రాఖీ అనే మాట మనకు లేదు, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా సద్వినియోగం చేస్తారు. పదవీ భ్రష్టుడయ్యాడో మరలా ఆయనకి పదవీ గౌరవం రావాలంటే అవతల ఉన్నవాడికి కూడా ఆ గర్వం రావాలి. కాబట్టి వాడికి ఆ గర్వం వచ్చేటట్టు చూడాలి కదా. అంటే ఇంద్ర పదవి ఖాళీ అయింది. వృతాసుర సంహారంలో మీకు ఈ విషయాలన్నీ అప్పుడప్పుడు కొంచెం చెప్పాను అన్నమాట. ఆ పదవి ఖాళీ అయింది, కానీ ఎవరు వచ్చినా గురువు పదవికి ఖాళీ మళ్ళీ ఇచ్చేయలేకపోతున్నారు, దాన్ని మళ్ళీ పూర్తి చేయలేకపోతున్నారు. అందుకే నహుషుడిని తెచ్చి ఇంద్రుడి కింద పెట్టారన్నమాట. ఈ నహుషుడికి ఎప్పుడైతే ఇంద్ర పదవి ఇచ్చాడో ఆ పదవికి ఆయనకి ఏమనిపించిందంటే ఇంద్రుడి భార్య కూడా మరి తందే కదా అనిపించింది. ఆవిడ ఇంద్రుడి భార్య సచీదేవి తక్కువది కాదన్నమాట. పులోమచార్చితుడు అనేటువంటి మహా గంధర్వుడు తపస్సు చేస్తే వచ్చినటువంటి మహాలక్ష్మి అంశాల్లో ఒకడనమాట ఆవిడ సచీదేవి అన్నమాట. అందుకే లలితా సహస్రనామాల్లో పులోమార్చిత శ్రీమచ్చరణాయ నమో నమః అని నామాన్ని చెప్తారనమాట. ఈ పులోమచార్చితుడు కూతురు ఈ సచీదేవి. అందుకే 5 ముత్తైదవులు అని చెప్తారు. ఎందుకంటే సచీపురంధరాభ్యం నమః అని చెప్తుంటారు అన్నమాట. ఆ సచీదేవిని ఈ విధంగా కోరుకుంటే ఎంత పాపం కదా.
అందుకని ఆవిడేం చెప్పింది, సప్తఋషుల చేత పల్లకి మోయించుకొని రావయ్యా, అప్పుడు నేను నీ భారీగా నేను అనుగుణంగా ఉంటానని చెప్పింది ఆవిడ. అనగానే పాప సప్తఋషులు వస్తుంటే, ఈ సప్తఋషుల్లో అందరికన్నా పొట్టివాడు ఎవరు అంటే అగస్త్యుడు అన్నమాట. ఆయన ఏం చేస్తాడు, పాపం పొట్టివాడు అవ్వడం వల్ల ఆయన నడవలేక వస్తుంటే ఈ నహుషుడు శచీదేవిని కలవాలన్న తొందరలో ఉండి ఆయన్ని గట్టిగా కాలుతో తంతాడనమాట. సర్ప అని తంతాడు. అంటే తొందరగా వెళ్ళు అంటాడు. సర్ప అంటే తొందరగా వెళ్ళు అని అర్థం అన్నమాట. అనగానే ఓహో సర్ప అంత అన్నావు కదా, నీకు చూపిస్తాను, సర్పాన్ని వెళ్ళి అడవిలో పడి ఉండని చెప్పిస్తాడు. ఆయనే కొండ చెరువుగా మారి తర్వాత కృష్ణావతారంలో అజాగర వృత్తాంతంగా మనకి మళ్ళీ వస్తుంది కదా. అయితే ఇక్కడ ఈ శచీదేవి ఫస్ట్ తన భర్త కోసం కట్టినటువంటి రక్షాదినమే ఈ రక్షాబంధనం అన్నమాట. అందుకే ప్రతి వాళ్ళు ఇవాళ రక్ష కట్టుకోవాలంట. ఏమిటా రక్ష అంటే, నేను ఎప్పుడూ అబద్ధం ఆడను అని రక్ష కట్టుకోవాలంట. నేను ఎప్పుడూ కూడా ఎటువంటి ఎవరికి హాని తలపట్టను రక్ష కట్టుకోవాలంట. మా ఇంట్లో ఉన్న వారందరూ బాగుండాలని రక్ష కట్టుకోవాలన్నమాట. అలా వచ్చినటువంటి రక్షని దాన్ని మరి కొంచెం ఎలాగైందంటే మారింది. త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు వామనుడు భూమినంతా కొలిచినప్పుడు బలి చక్రవర్తి తాను కిందకి వెళ్ళి, స్వామి నాకు పాతాళలోకం ఇచ్చావు కదా, ఆ రక్ష కింద ఇంకెవరుంటే నాకు ఆనందం, నువ్వే రక్ష కింద రావయ్యా అని పిలిచాడట. అంటే అప్పుడు త్రివిక్రముడు శ్రీమన్నారాయణుడు ఆ బలి చక్రవర్తి పాతాళలోకానికి కాపలా ఉండడానికి వెళ్ళిపోయాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి ఎన్ని రోజులు చూసినా శ్రీమన్నారాయణుడు రావటం లేదు. ఎక్కడున్నాడంటే పాతాళలోకంలో, అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్ అనమాట. ఆ విధంగా వెళ్ళి శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తి దగ్గర ఉన్నాడు. అందుకనే బలి చక్రవర్తి దగ్గరికి ఆవిడ వెళ్ళి ఆయన్ని చూసిందట. బలి చక్రవర్తి, నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, నీ గురువైనటువంటి శుక్రాచార్యుని చెప్తున్నా సరే వచ్చినటువంటిది వామనుడైన శ్రీమన్నారాయణుడని తెలిసినా అయ్యయ్యో అంత మహానుభావుడు ఇస్తే నేను ఇవ్వకుండా ఉంటానా అని ఆయన అడిగినదంతా ఇచ్చి నువ్వు తల ఉంటిచ్చి కిందకు వచ్చావు కదా, నీ అంత గొప్పవాడు ఎవడున్నాడని ఆయనకి అనేక రకములైనటువంటి మధుర పదార్థాలు తీసుకెళ్ళి పెట్టిందట. ఎలాంటి పట్టుకెళ్ళిందంటే సోదర ప్రేమగా పట్టుకెళ్ళి పెట్టిందంట. పెట్టగానే ఆ శ్రీమన్నారాయణుడు ఆ బలి చక్రవర్తి అవన్నీ చూసి ఆమెకి చీరలు మళ్ళీ నగలు ఇచ్చి, అమ్మ నాకు ఇంత ఆనందంగా కలిగించి నన్ను పొగడావు కదా, నీకేం కావాలమ్మా అంటే, మా ఆయన ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేయించుకుంటున్నావు కదా, కాపలా ఉంచేసుకున్నావు, వైకుంఠంలో నేను ఒక్కదాన్ని ఎన్నాళ్ళు ఉంటాను, అందుకని స్వామి నాకు ఇవ్వని అడిగినాడు. అయితే సరే అని శ్రీమన్నారాయణ ఇచ్చాట. అప్పుడు శ్రీమన్నారాయణని తీసుకెళ్ళడానికని ఆవిడ రక్ష కట్టిందట బలి చక్రవర్తికి. అలాగే అన్నదమ్ముల రక్ష వచ్చింది. మొట్టమొదట భార్యాభర్తల రక్ష, తర్వాత అన్నదమ్ముల రక్ష. ఇంకా మనం వెళ్ళాలంటే భారతదేశాన్ని దండెత్తి అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి వస్తున్నప్పుడు ఆ సమయంలో ఆ తాలూకా పురుషోత్తముడికేమో అలెగ్జాండర్ భార్య పండుగ చేసుకుంటుంటే ఏమిటి అని అడిగితే ఇది ఇలా రక్షాబంధనం అని చెప్తే ఆవిడ వచ్చి పురుషోత్తముడికి కడితే ఆ కత్తి తీసి అలెగ్జాండర్ చంపిస్తే మహాసామ్రాజ్యమైనటువంటి అలెగ్జాండర్ జీవిత చరిత్రలో ఉండేవాడు కాదు, పురుషోత్తముడు చచ్చిపోయేవాడు అనమాట. కానీ ఆవిడ ఎప్పుడైతే రక్షణ చూశాడో ఆయన కత్తి దించి వెళ్ళిపోతాడనమాట. అందుకే అలెగ్జాండర్ చచ్చిపోతున్నప్పుడు నా 2 చేతులు బయటకు పెట్టి నా శవపేటకి మొయ్యండి అని చెప్పుకున్నాడు. ఇదంతా చరిత్ర అన్నమాట. అంటే చచ్చిపోయినప్పుడు ఏమి తీసుకెళ్ళమని చెప్పడానికి 2 చేతులు బయటకు పెట్టుకున్నాడు అన్నమాట. ఈ విధానంగా సనాతన ధర్మం నుంచి సాంఘిక ధర్మానికి కూడా ఈ రక్షాబంధనం వచ్చిందన్నమాట. కాబట్టి రక్షాబంధనం అంటే పిల్లలకి చెప్పండి, ఎంతసేపు ఆ అన్నయ్యలకు కట్టడం, వాళ్ళు ఇచ్చిన కిట్లు పట్టుకెళ్ళడం కాదమ్మా. రక్షాబంధనం అంటే ఒక కుటుంబంలో ఒక కూతురి పాత్ర చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అన్నదమ్ములు దెబ్బలాడుకుంటే కలిపే పాత్ర అక్క చెల్లెలకు ఉండాలి. ఎప్పుడైనా సరే అత్తగారు అంటే ఈ కుటుంబానికి ఒక ఆడది ఒక బ్యాక్ బోన్, అంటే ఒక వెన్నెముక్క లాంటిది. ఎక్కడ ఏదైనా నలుగురిని కలిపే పాత్రలో స్త్రీ ఉండాలి, కానీ నలుగురిని విడదీసే పాత్రలో కానీ స్త్రీ ఉంది అంటే వారిని ఏమని పిలుస్తాం? మందర, కళిక, ఇంకా ఇంకొక ఆవిడ ఉంది శూర్పణఖ. శూర్పణఖ నాటి చెల్లెలు ఉంటే ఆవిడ ఎంత మంచివాడికి చెప్పదా, అన్నయ్య తప్పు కదా, సీతమ్మ ఎంత గొప్పది అనేది. మందర ఎందుకు కైక, రాముడైతేనేమిటి భరతుడైతేనేమిటి అనేది.
కదా. అలాగే కైక కూడా ఎవరైతేనేమిటి నా కైకలైనా ఒకటే కదా అనుకునేది. కాబట్టి ఇలాంటి వాళ్ళు అక్క చెల్లెలు కానీ బంధువుల్లో కానీ ఉండకూడదమ్మా. అందుకే అన్నదమ్ముల్ని కలుపుకుంటూ ఉండండి, అక్క చెల్లెల్ని కలుపుకుంటూ ఉండండి, కుటుంబాన్ని అంతటినీ కూడా కలపండి అని చెప్పడానికే రక్షాబంధనం అనే కార్యక్రమం పెడతారన్నమాట. ఎందుకంటే పెళ్ళైపోయిన అమ్మాయి మళ్ళీ ఇంటికి రావాలంటే ఆవిడ బాధ్యతలు ఉద్యమించి రావడం చాలా కష్టమవుతుంది. కానీ వచ్చిన అమ్మాయి అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చిన అమ్మాయి, అమ్మ మీ ఇంట్లో కోడలికి ఎంత స్వతంత్రం కానీ మా ఇంట్లో మా అక్కగారు చంపేస్తుందమ్మా అంటారు కొంతమంది. ఆ మాట చెప్పకూడదు పుట్టింటికి వచ్చి. ఎందుకంటే అక్కడ అత్తగారు అక్కడ అత్తగారే, ఇక్కడ అత్తగారు ఇక్కడ అత్తగారే. అలా ఈ కంపారిజన్లు ఈనాటి సమాజంలో స్త్రీ పాత్ర ఎంతో గొప్పదన్నమాట. మన పురాణాలు పక్కకు పెట్టియండి, కానీ మన సామాజిక ప్రవర్తనగా చూసుకుంటే మన ఉమ్మడి వ్యవస్థ దెబ్బతింటుంది. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య లేనిపోయినటువంటి పొరపాట్లు చాలా జరుగుతున్నాయి. నువ్వు ప్రేమించినదే నిజమైతే మన్నించుటయే నిజము కదా అన్నారు ఒక కవి అన్నమాట. నీ అన్నదమ్ముని నువ్వు ప్రేమిస్తే ఆయన కొండంత తప్పు చేసినా క్షమించే గుణం నీకు ఉంది కదా, నువ్వు క్షమించాలి కదా ఆయన్ని. నువ్వు క్షమించకుండా ఏమండి నేను మా తమ్ముడింటికి వెళ్తాను కానీ మా అన్నయ్య ఇంటికి వెళ్ళనండి, ఎందుకంటే వీడు రాఖీ నాడు నాకు పట్టు చీర పెడతాడండి. వాడి ఇంటికి వెళ్తే ఏమీ పెట్టడండి, వాడు ఏం పెట్టకపోతే నువ్వు వెళ్ళవా, వాడు ఏమైనా పెడితే వెళ్తావా? ఇది కాదు. అక్కడ అన్నది ఇచ్చుకోవడం తీసుకోవడం వ్యాపారంతో సమానం అన్నమాట. కాబట్టి ఎవరి నుంచి ఏం ఆశించకు, భగవంతుడు ఇవ్వాలి, మన ఇల్లు నిండాలనే భావనతో ఆడవాళ్ళు ఉండాలన్నమాట. అందుకే ఈ రక్షాబంధనం అన్నది ఆ విధంగా లక్ష్మీదేవి పరిచక్రవర్తిని అడిగింది. చూసారా ఎంత గొప్పదో. కాబట్టి ఈ రక్షాబంధనం అన్నది ఆఖరికి ఎలా అయిపోతుందంటే ట్రెండింగ్. ఈ పిల్లలకి రక్ష కట్టడం, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, ఈ పిల్లలు ఆశిస్తుండడం, వాళ్ళతో వెళ్తున్నాం. నేను చాలామంది చిన్నపిల్లలు అడిగాను, నువ్వేమిటి ఇలా కట్టించుకున్నావంటే నేను ఇలా కట్టానండి, మా చెల్లికేమో పెన్ గిఫ్ట్గా ఇచ్చానండి చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు అయితే ఏమంటే మా అన్నయ్య బ్యాగ్ ఇచ్చారండి అని. మా ఇంట్లో మేట్ చెప్పింది, ఏమిటి కట్టారు అమ్మాయి వాళ్ళు లేటుగా వస్తానండి. ఎందుకు అన్నాను. మరి మా అన్నయ్యకి రాఖీ కడితేనమ్మా మా అన్నయ్య ఎప్పుడు 1000 రూపాయలు ఇస్తారమ్మా నాకు, మరి అవి పోతాయి కదా, అందుకే నేను వెళ్ళి కట్టేసి వచ్చేస్తాను అంది. అయ్యో 1000 రూపాయలు పోవడానికి కదా వెళ్ళి కడుతున్నావు అని ఎందుకు కడతారో తెలుసా అన్నాను. ఏం లేదమ్మా, అందరూ రాఖీలు బజార్లో అమ్మేస్తున్నారు కదా, నేను మా అన్నయ్యకి 300 పెట్టి రాఖీ కొన్నాను, వాడు 1000 రూపాయలు ఇస్తాడు కదా, సరిపోద్దమ్మా లెక్క, నేను ఎక్కడైనా ఛార్జీలు 100 రూపాయలు అవుతాయి, 600 నాకు మిగులుతాయని చెప్పింది. అంటే ఈ లాభమా మనం ఆశించేది? నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తానని ఆశించేదా మన పండగలు? కాదండి. మనం ఎవరి నుంచి ఏమి ఆశించకూడదు. భగవంతుడు ఇస్తే మనకి ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలనే సామెత మనందరికీ తెలుసు. మనం ఎవరి నుంచి కూడా ఆశించే వాళ్ళం కాదు, మనం భగవంతుడి నుంచే ఆశిస్తాం ఏది ఇచ్చినా సరే. అందుకే కదా దొత్తిటి గారు చెప్తారు, నిన్ను సేవింపగనాపదలు గొడవని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పై కొనని అవన్నీ నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర స్వామి. నిన్ను సేవించేటప్పుడు ఒక తల్లి అన్నది, ఏమండి దేవుణ్ణి పూజిస్తే కష్టాలు వస్తున్నాయండి బాబా, నేను ఇంకే దేవుణ్ణి పూజించనండి అంటే, కష్టం వస్తే దేవుణ్ణి పూజించకూడదా? సుఖం వస్తే దేవుణ్ణి పూజించాలా? కష్టము సుఖము ఉంటేనే కదా మన జీవితానికి అర్థము పరమార్థం. రాత్రి ఉంటేనే కదా పగటికి గుర్తింపు. ఆ విధంగా ఓహో కష్టమా, భగవంతుడు ఉన్నాడు కదా తీసిస్తాడు. సుఖమా, ఓహో భగవంతుడు ఇచ్చాడా, ఆనందాన్ని అనుభవిద్దాం అనేటటువంటి స్థాయి. భగవద్గీత అదే కదండి మనకు చెప్తుంది, స్థిత ప్రజ్ఞత అని చెప్పాడు కృష్ణుడు. ఏమిటా స్థిత ప్రజ్ఞత? దుఃఖములోని కుంగిపోనివాడు, సుఖములోని ఆనందించిన వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్తారన్నమాట. కాబట్టి అలాంటి కృష్ణ భగవంతుడు, కృష్ణ పరమాత్ముడిని మనందరము కూడా స్మరించుకోవాలన్నమాట. అందుకే మన ఇంట్లో కృష్ణుని ఒక్కసారి చూసుకోవాలి. స్వామి నువ్వు లేకపోతే మాకు ఒక భాగవతం వచ్చేదా, నువ్వు లేకపోతే మాకు ఒక భగవద్గీత వచ్చేదా, నువ్వు లేకపోతే మాకు ఇంకో పండగ వచ్చేదా అని భగవంతుడికి మనం ప్రతిరోజు కృతజ్ఞతగా ఉండాలన్నమాట. అందుకే కృతజ్ఞాయ నమః. సహస్రనామాల్లో నామం గుర్తుపెట్టుకోవాల్సిన నామం ఏమిటి? కృతజ్ఞాయ నమః. ఈ కృతజ్ఞాయ అనే నామాన్ని మనం గుర్తుపెట్టుకుంటే నిత్యము మనం ఈ థ్యాంక్స్ అనే మాటను అలా చెప్తూనే ఉంటామన్నమాట.
అలాగే కాలాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాలం తొందరగా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. వెళ్ళిన కాలాన్ని తీసుకురాలేము. మన ఆడవాళ్ళగా మన అందరికీ తెలుసు అనమాట. ఏమంటే ఒకప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తే 2 కేజీల పప్పు మా ఇంట్లో బూర్లు వండి గబగబా నేను ఒక్కదాన్ని చేసేదానండి. ఇవాళ ఏంటో ఇంత గ్లాస్. అస్య శ్రీ గురుమాల మంత్రస్య. అందరూ తలా మెడ నడుముతారు ఉంచుదాము. చక్కగా కళ్ళు మూసుకొని గురుమాల మంత్రాన్ని చెప్తాను. నేను చెప్పినా చెప్పండి. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రఛేదనాయ त्रैलोक्यं वशमानय स्वाहा। ॐ नमः సంపూర్ణ అనిపించినప్పుడు నెమ్మదిగా కన్ను విప్పగలరు. అందరూ చక్కగా ఒక చక్కటి చిరునవ్వుతో సభకు విచ్చేసిన అమ్మలందరకు, అలాగే సభకు విచ్చేసిన అయ్యలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సత్సంగంలో భాగంగా ఒక చిన్న కథ, ఒక సూక్తి, అదేవిధంగా ఒక చిన్న భజన. ఒక ఊరు, ఆ ఊరికి ఒక రాజు. ఆ రాజుకి అసలు పిల్లలు లేరు. భార్యకి అనారోగ్యం, ఏదో కారణం చేత ఆవిడ కూడా అస్తమించారు. ఇంకా ఆయన కూడా ఆరోగ్యం శిథిలి పూర్తిగా ఇదైపోయింది అన్నమాట, క్షీణించిపోయి ఇదవుతుంది అన్నమాట. ఏం చేయాలి మరి? ఆయన దగ్గర చాలా సంపదలు ఉన్నాయి. ఆయన వీరత్వానికి ధీరత్వానికి ప్రతిరూపం. ఆయన లాంటి వారు ఇంకా ఆ రాజ్యంలో ఎవరు లేరనమాట. ఏం చేయాలి అని ఆలోచన వస్తే అక్కడ రాజగురువులు ఉంటారు కదా. అయితే ఆయన ఏమన్నారంటే, అయ్యా ఒక పని చేయండి, మీరు ఒక అంటే మనకి హితైషులు, మనకి ఎవరైతే రాజగురువులు ఉంటారో వాళ్ళు హితాన్ని కాంక్షించేవాడు ఆ రాజ్యానికి అన్నమాట. సో అయితే ఏం చేస్తారంటే కనుక ఒకరోజు సభను పిలిపించండి, అందరినీ సభకు రమ్మని చెప్పండి. ఆ సభలో ఏం చెయ్యాలి అంటే, మీ దగ్గర ఉన్న ధనాగారాన్ని అంతా ఒక దగ్గర పోగు చేయండి. అటువైపు మీరు కూర్చోండి సింహాసనం పైన, మధ్యలో ఒక రేఖ గీయండి. యువతల వైపు ఎవరు ఉంటారు? ఆ జనాలు ఉంటారనమాట, ఎవరైతే కనుక వచ్చారు. ఏం చేయాలి అంటే వాళ్ళకి 2 నిమిషాల సమయం ఇవ్వండి. ఆ 2 నిమిషాల సమయం దేనికోసం అన్నమాట? ఆ 2 నిమిషాల్లో వాళ్ళు ఎంత ధనాన్ని పోగు చేసుకోగలిగితే పోగు చేసుకుని ఆ లక్ష్మణ రేఖ అనుకుందాం, దాన్ని దాటి వెళ్ళిపోవాలన్నమాట. అయితే వాళ్ళు ఎంత పోగు చేసుకుంటే అది వాళ్ళకు సొంతం అనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, మనకి బ్యాంకుల్లో ఉంటే చూడండి, పైన స్టార్ పెట్టేసి కింద చిన్న అక్షరాలను రాస్తారు, షరతులు వర్తిస్తుంటాయని. ఇక్కడ కూడా అటువంటి షరతులు వర్తిస్తాయి అన్నమాట. ఏమిటనమాట? 2 నిమిషాల్లో గనక ఆ రేఖ దాటకపోయినా, లేకపోతే అక్కడే చిక్కుకుపోయినా వాళ్ళకి శిరచ్ఛేదన. బాగుంది కదా? లైన్ దాటి దగ్గర వచ్చిన వాళ్ళకి ఏమిటంటే చెరసాలు, అక్కడే ఉండిపోయారంటే వాళ్ళకి శిరచ్ఛేదన. సో అయితే పాపం ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారనమాట, మనకెందుకులే. అయితే కొంతమంది మనకు ఉంటుంది కదా,
ఏదో మన వంతు ప్రయత్నం మనం చేద్దాము, ఎంత దొరికితే అంత దొరికినంత దోచుకుందాం ఏదో ఉంటుంది కదా. సో పాపం అలాంటి వాళ్ళలో కొంతమంది ప్రయత్నించారు, వాళ్ళని ఎక్కడికి పంపించారో అక్కడికి పంపించారు. చివరికి ఒక ముసలాం వస్తుంది, అంటే ఆవిడ పూర్తిగా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ వృద్ధాప్యంగా కొన్నాళ్ళు అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. ఆవిడకి అనారోగ్యం ఉంది, వృద్ధాప్యం ఉంది, కుమారులు లేరు, ఎవరు లేరు. అయితే ఆవిడ లైన్ దాటితే ఏమన్నారంటే, ఏమ్మా నీకు కూడా ఉందా ఇటువంటి కోరికలు, సంపాదనలు ఇవన్నీ కావాలి అని అంటే ఏం మాట్లాడకుండా అలా నడుచుకుంటూ మెట్లు ఎక్కుంటూ రాజసింహాసనం దగ్గరికి వెళ్ళింది. రాజసింహాసనం దగ్గరికి వెళ్ళినాక రాజుగారు ఒకసారి మీరు లెగుస్తారా అని, అంటే ఏమో నమస్కారం పెట్టుకోవడానికి లెగుస్తారేమో అని నుంచున్నారన్నమాట. ఆవిడ కూర్చునిపోయాడు. అలా చెప్తా ఉన్నా. సో అయితే కూర్చుని పోయి ఏమందంట, ఇంకా మీరు 2 నిమిషాలు అన్నారు కదా, 2 నిమిషాల్లో నేను కూర్చుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను, ఆ రాజసింహాసనం నాకు ఇస్తావా అని అన్నాడంట రాజుని. అమ్మా ఈ రాజసింహాసనం ఏం చేసుకుంటావు అమ్మా, అదేనికి పనికిరా అంటే, ఆ రాజసింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో సంపద అంతా వాడదేగా. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ అది అర్థం చేసుకోకుండా సంపద 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 గురించి దాని గురించి వెతుక్కుంటూ అక్కడ పారిపోతున్నారు. అదే ఈ రాజసింహాసనం నాకు దొరికిందంటే ఆ సంపద ఈ ప్రజలందరూ నా వాళ్ళేగా. ఉట్టి ప్రజలే ఉంటే సంపాదన లేకపోతే నేను ఎలాగా, నాకు భుక్తి ఎలాగా, సంపాదనే ఉండి ప్రజలు లేకపోతే నాకు ముక్తి ఎలాగా అనే విషయాన్ని రాజుగారికి బాగా అర్థమయ్యేటట్టు తెలియజేయగానే అదేమిటో రాజుగారి అనారోగ్యం ఇట్టే తొలగిపోయిందంట. ఆ తర్వాత తెల్లవారుజామున ఆ రాజుగారు కళ్ళు తెరిచారట. అయ్యో ఇదంతా నేను కన్నా కళ అని గుర్తించారంట. రాణివారు ఉన్నారంట, పిల్లలందరూ ఉన్నారంట. అయ్యో ఈ కళ ఏదో బాగుందని ఇలా ప్రయత్నించారంట. అప్పుడు ఇక్కడ జరుగుతుందండి చమత్కారం, జాగ్రత్తగా ఆలోచించండి. రాజుగారు ఎలాగైతే రాజగురువు గారు ఇచ్చేసారంటే కనుక రాజగురువు గారికి కూడాను రాత్రి కళ వచ్చిందంట, అదే కళ వచ్చిందంట. అయితే సరే ఇలాగే చేద్దామని నిర్వర్తించారంట. అయితే అనుకున్నట్లుగా జరిగిందంట. అక్కడ రాణిగారు ఉంటారు కదా, పుత్రుడు కూడా ఉంటాడు, ఎవడైతే కనుక నెక్స్ట్ ఉత్తరాధికారి, తర్వాత కాబోయే రాజు, యువరాజు అంటాం మనం. అయితే ఆ యువరాజుకి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే యువరాజుకి కూడా ఏమిటనమాట, ఆ రాజు కళ కన్నా ఏదైతే కన్నాడో అదే కళ వచ్చిందంట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒకే దేవతను ఆరాధిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవతను ఆరాధిస్తే అవుద్ది, అందరూ ఒకే చోట నేలను తవ్వితే నీళ్ళు వస్తాయి. ఒకటి ఇక్కడ ఒక 100 మీటర్లు అనుకుంటే అందులో 10 మీటర్లే తవ్వామనుకోండి, ఇంకో చోట 10 మీటర్లు, ఇంకో చోట 10 మీటర్లు అలా తవ్వుతూ పోతే అంతాను కన్నాలు ఉంటాయి తప్పిస్తే ఆ కన్నాల నుంచి నీళ్ళు వస్తాయా? రావుగా. అందరూ ఒకే చోట 100 మీటర్లు తవ్వితే నీళ్ళు రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. సో ఆ ప్రయత్నం అనమాట. సో ఇక్కడ కూడా మనం దీనికి ఏంటన్నమాట చెప్పడం, ఆనందం అనేది మనలోనే ఉంది. ఆ ఆనందమే సింహాసనం అన్నమాట. ఆ ఆనందాన్ని ఎవడైతే అధిరోహిస్తాడో వాడు రాజు. అటువంటి యోగాన్ని రాజయోగం అంటారు. ఎవడైతే ఎల్లవేళలా ఆనందంలో గడుపుతాడో, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వాటి గురించి పట్టించుకోకుండా, అరే ఇవన్నీ వచ్చేవే కదా, ఇవన్నీ భగవద్ అనుగ్రహమే కదా, పుట్టించింది భగవంతుడే కదా అని తెలుసుకుని, చూసుకునేది కూడా తనే, మధ్యలో ఈ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వీటిని సక్రమంగా నిర్వర్తించాలని నాకు ఇదొక పరీక్ష అని గుర్తు. సో అది తెలుసుకున్న, ఇదంతా యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక ఇది ఒక పురాణంలో ఒక చిన్న కథ. వాస్తవానికి చెప్పాలంటే మీకు పురాణాలు పేర్లు గుర్తున్నాయా? నేను ఒక పేరు చెప్తా, అది మీకు గుర్తుంటుందో మరీ తెలీదు. మీకు తెలిసిన పేర్లు చెప్పండి, అందులో ఏమన్నా ఈ పేరుందో నేను చెప్తా. అమ్మ ఎవరైనా ర్యాండమ్గా చెప్పచ్చు, పర్వాలేదు. మార్కండేయ పురాణం ఉంది, పద్మ పురాణం ఉంది, అంటే మొదలు నేను పెట్టాలి, శివపురాణం ఉంది, గరుడ పురాణం ఉంది, బోల్డ్ అని ఉన్నాయి. ఇది బేసిక్గా ఏంటంటే కనుక, అంటే కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియకపోవచ్చు. దీన్ని వాక్య సుధా సారం అంటారు. ఇది కూడా శంకరాచార్యులు గారు రాశారు. తన యొక్క 32 ఏళ్ల జీవిత కాలంలో వాక్య సుధా సారం, ఒక వాక్యంలో మొత్తం అద్వైతాన్ని చెప్పడం అన్నమాట. ఒక
మొత్తం శ్లోకంలో అంటే కనుక ఏకశ్లోకి, అది మీకు తెలుసు కదా, కిం జ్యోతిస్తవ, అది ఒకసారి నేను మీకు చెప్పినట్లున్నాను ఇక్కడ. సో అదేవిధంగా వాక్య సుధా సార్ ఒక వాక్యంలోనే ఏమిటా వాక్యము అనేది చాలా ఇంపార్టెంట్. దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయ. దేహాభిమానే గలితే అంటే దేహాభిమానం పోయినప్పుడు, దేహం పట్ల అభిమానం అనేది పోయినప్పుడు, నేను నా ఈ శరీరం దీన్ని చూసుకోవాలి, అయ్యో దీనికి నేను నాది అనేది లేనప్పుడు విజ్ఞాతే పరమాత్మని, అప్పుడే పరమాత్మ తత్వం మనకి బోధన జరుగుతుందన్నమాట. మనకి గురువుల దగ్గరికి వెళ్తాం, కానీ మనకి మన యొక్క సంస్కారాలు తగ్గట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇలాగా మనం సత్సంగాలకు రోజు వస్తూ ఉంటే, రెగ్యులర్గా వస్తూ ఉంటే మనకి బోల్డని కారణాలు ఉంటాయి రాకుండా ఉండడానికి. ఇప్పుడు నాకు కూడా అనారోగ్య కారణంగా అయితే నేను ఉన్న చోట సత్సంగం చేసుకున్నాను, కొంచెం మళ్ళీ ప్రయాణం చేయగలిగే పరిస్థితి కలిగినప్పుడు నేను ఇప్పుడు వచ్చాను. సో అదనమాట. సో ఇలా చేస్తూ ఉంటే ఏంటనమాట, మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఆరోగ్యం ఇంకా తొందరగా చక్కబడుతుంది అనమాట. మన అనారోగ్యానికి మనమే కారణం వాస్తవంగా చెప్పాలంటే, వేరే ఎవరు గారు. మనం ఏంటంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఎత్ర ఎత్ర మనో యాతి తత్ర తత్ర సమాధి. ఎప్పుడైతే కనుక విజ్ఞాతే పరమాత్మని అన్నామో, ఎప్పుడైతే పరమాత్మ తత్వం మనకు బోధపడుతుందో అప్పుడు మనస్సు ఎక్కడ ఎక్కడికి వెళ్తుందో తత్ర తత్ర సమాధయ, అక్కడక్కడ ప్రతి ఒక్కటి ప్రతి చోట బుద్ధి స్థిరంగా ఉన్నట్లుగా బోధపడుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒకవేళ అర్థమవుతుంది అని మీకు అనిపించి మీ జీవితంలో కూడా మార్పు వచ్చింది అంటే అప్పుడు మనసు సమాధిస్థం అయినట్లు అన్నమాట. మీకు అవసరం లేదు, నా వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది చెప్పాలంటే. సో ఇది శ్రీమద్ శంకర విరచిత వాక్య సుధాసార సంపూర్ణం. ఒక వాక్యంలో చెప్పాలండి, మొత్తం ఒక వాక్యం అన్నమాట. ఒక పదంలో కూడా ఉంది అద్వైతం అని సింపుల్గా. సో ఇప్పుడు మనకి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం అని అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ మనకి ఏమిటంటే ఆరోగ్యానికి మనం చేయవలసిన ఒక బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి, మనిషికి మాత్రమే. వేరే జీవరాశులకి అది అర్థం కాకపోవచ్చు, వాటిని పక్కన కూర్చోబెట్టి మనం చేయించవచ్చు. దాన్నే ఏమంటారంటే అగ్నిహోత్ర క్రియ. అగ్నిక్రియ లేకపోతే అగ్నిహోత్ర క్రియ. అగ్ని అంటే అందులో రెండు ఉంటాయి. ఏమిటమ్మా అది? వేడి. అలా ఇచ్చేస్తాం కదా. ఓం సూర్యాయ స్వాహా సూర్యాయ ఇదం నమః. సూర్యాయ స్వాహా సూర్యాయ ఇదం నమః. స్వాహ అన్నప్పుడు ఒక రైస్ పల్లి కాంబినేషన్ ఏదైతే ఉందో అది అగ్నిహోత్రం రాయాలి. రెండు ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః. స్వాహ అన్నప్పుడు మనం అందులో వస్తాం కదా, ఎన్నిసార్లు స్వాహ అన్నాము? 2 సార్లు అన్నాం. అంటే మనకి 2 బియ్యం, అంటే బియ్యం చేసినట్టే 2 బియ్యం తింటారు. అంటే ఇందులో ఎంత పడతాయో అలా 2 సార్లు పెట్టుకుంటాం. దానికి నీరాజన అందులో వేస్తాం. అప్పుడు మనకంటే 3 రకాల ఫ్లేమ్స్ లో ఏదో ఒకటి అనిపిస్తుంది, కానీ ఇదే రావాలని నేను అనుకోలేదు. యథార్థండి. మొట్టమొదటి బ్లూ కలర్ మీకు తెలిసిందే, మీథేన్ ఫ్లేమ్ అంటారు. కాబట్టి చక్కగా మంచి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు సూర్యకాంత్ గారికి ధన్యవాదాలు. అలాగే మనం 7వ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి అన్నపూర్ణ ప్రేక్షిస్తున్నారు వాళ్ళు మనం అక్కడ ఆలయంలో ప్రతిష్ఠ చేస్తాం. 7వ వార్షికోత్సవం చేస్తాం. మీకు ఒక ఇది చెప్తాను. నేను ఉదయాన్నే మా ఇంటికి శివాలయానికి వెళ్ళాను. గొడవల్లో మా అక్క ఉంది, సూర్యకాంతం అంటే అక్క ఉంది. సూర్యకాంతం అక్కడికి వచ్చింది. అక్క బావ అక్కడ వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు నేను ఏమంటాను, ఇంకా అక్కడ గుడికి వచ్చారు. 2 నెలల ఇంటి దగ్గర కాఫీ తాగేందుకు అని చెప్పి కాఫీ కానీ మా ఆవిడ సెలవు పెట్టింది, ఇంటి దగ్గరే ఉంటుంది. మా బావగారి కాఫీ దగ్గర బాగా ఇష్టం, కాఫీ పట్టుకోవాలి అని చెప్పాను ఆవిడకి. ఆవిడ ఒక పెసరట్టు కూడా వేసి తీసుకొచ్చింది. పెసరట్టు కాఫీ పెసరట్టు పెట్టారు. అయితే ఎందుకంటే ఇవన్నీ ఉదయాన్నే అంటే
లేదా గారు మీరు పండగ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన కట్టలే ఇది అదే ఉండాలి ఈరోజు షూటింగ్ సెలవుగా కదా తమ్ముడికి ఇష్టమైన కట్టడం చేశాను అని చెప్పారు. అందరూ చక్కగా కట్టడం చేయడం సాధించాలి. మరలా పండుగ అవుతుంది సంక్రాంతి. అప్పుడు వాళ్ళతో అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇంట్లో. నేను సంక్రాంతి ఏమని మాట్లాడుకుంటాను చెప్తే మా మరలా అవుతుంది మంచి చేరుకోవాలి మీరేమంటే నా చేతుల్లో ఒక ఎదురు తగ్గించండి మనకు మంచిగా లేకుండా మీరేం మాట్లాడగలరు. ఆ పెద్ద కొట్టుకుంటే అక్కడ శనకాయలు తీసుకువెళ్ళి క్రమంలో నుంచి ఆ కాశీ నచ్చిపోయి కూడా పెంచండి అక్కడ గమనించండి అంటే ఆవిడ ఇచ్చిన పెసల్ని మా ఆవిడ కొద్దిగా ఉంది కొద్దిగా దానిలో ఒక పచ్చిమిర్చి అల్లం వేసి చక్కగా దోరగా వేసి పెడితే దానికి అక్క పొంగిపోయి మళ్ళీ రెండు తాగినప్పుడు ఇంకా మంచిగా కొనాలి ఇంకా మంచిగా పెట్టాలి ఇంకా చేయాలి అని ఎంతో తాపత్రయపడి ఈ కథ ఎందుకు చెప్పారంటే మనం అక్కడ ఒక శివుడి లింగ రూపంలో మనం ప్రతిష్ఠ చేస్తుంది. అటువంటి శివుడికి మనం ఆయన ఇచ్చిన నీరే ఆయన ఇచ్చిన పువ్వే ఆయన ఇచ్చిన ఫలమే మనం ఆయనకి ఒకరోజు వచ్చి ఆయనకి సమర్పిస్తే ఒక మనిషిగా మనం ఇంకా ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి ఎంత అవసరం పడిపోతున్నాడు. ఒక కాఫీ ఇచ్చినది అందరికీ అన్ని ఇవ్వగలిగే పరమాత్మ అక్కడ కొలువైంది. గొడవల్లి పంచాయతీలో గొడవల్లి కరమాన్ పంచాయతీలో కొలువైంది. కాబట్టి మీరందరూ చక్కగా వచ్చి ఉదయాన్నే ఒక చెంపు నీళ్ళు ఆయన మీద పోసి మీ ఇంట్లో కూర్చున్న పువ్వులు మారేడు చెప్పి నమస్కారం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పువ్వుగా మారింది భక్తుల విషయంలో. అలాగే విషయం మంచి నిజమైనటువంటి ఆహారంగా మారింది. ఇది నిజంగా జరిగిన కథలు. అది నిజంగా జరిగిన పురాణాల్లో ఉన్న కథల్ని ఆయన ఒక పత్రికను మార్చారు. ఒక కుటుంబ పరికరాలైనటువంటి స్థలం ఒక చెరువు లాంటి స్థలం నివాసమైనటువంటి ఒక స్థలంగా మారింది. ఇవన్నీ ఆయన జీవితంలో జరిగిన కథలు చూసి వాటిని విదేశీ చేశారు. కాబట్టి మనకి ఏదైనా ఇవ్వగలిగినటువంటి పరమాత్మ మనకి మన దొరకల్లో దొరికేటువంటి కాబట్టి మీ అందరినీ నేను కోరేటంటే మనకి గురువుగా చేసినటువంటి అత్యంత మనకి ఒక మహోన్నతమైనటువంటి విషయం ఏంటంటే విష్ణుదేవనటువంటి స్వామి వారు వచ్చి ఇక్కడ శివానందాలు మనం నెలకొల్పి ఒక శివుడిని మనం ప్రతిష్ఠ మనల్ని మంచి విషయాలు తెలియజేసే విధంగా महाराज